హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్లో ఒక డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. అసలు పైథాన్లో డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, లిస్ట్, టుపుల్, డిక్షనరీ, బులియన్. అర్థమవుతుందా? ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే మనం ఇచ్చే వాల్యూస్ ఉంటాయి కదా, 1, 2, 3 వాటిని ఇంట్ అంటాం. ఫ్లోట్ అంటే ఏంటి? ఫ్లోట్ అంటే ఏంటంటే మనం ఒక డెసిమల్ వాల్యూస్ ఇస్తాం, 0.1, 2.0, 3.2 అటన్నిటిని ఏమంటాం? ఫ్లోట్ అంటాం. స్ట్రింగ్ అంటే ఏంటి? మనం ఏదైనా నేమ్ ప్రింట్ చేసుకోవాలంటే స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. లిస్ట్ అంటే ఏంటి? ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టుకుంటాం, 1, 2, 3 కామా ఉంటుంది మధ్యలో టు సపరేట్ ద వాల్యూ. ఓకే. ట్యూపుల్ అంటే ఏంటి? ఆర్డర్లోనే ఉంటుంది, అన్చేంజబుల్, మనం దాన్ని చేంజ్ చేయలేం, ఒక వాల్యూస్ని చేంజ్ చేయలేం. అర్థమవుతుందా? ఇది పరాంథసిస్ బ్రాకెట్స్లో ఉంటాయి, కామా ఉంటుంది, 4, 5, 6 అలా. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏంటి? దానికి ఒక కీ పాయింట్ ఉంటుంది, దానికి వాల్యూస్ మనం ఇచ్చుకుంటాం. అర్థమవుతుందా? కీ పాయింట్కి వాల్యూస్ ఇచ్చుకుంటాం. కీ పాయింట్ వాల్యూస్ ఏంటన్నా అంటే నేమ్ ఇచ్చి నేమ్కి మనం ఇచ్చుకోవడం. అంటే నేమ్ అనే ఒక కీ పాయింట్ ఉంది, దానికి ఒక నేమ్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ డ్రీమ్ జంక్షన్, నేమ్ సంథింగ్ నేమ్ ఇచ్చుకోవడం, రోల్ నెంబర్ సంథింగ్ నెంబర్ ఇచ్చుకోవడం. అట్లా కీ పాయింట్కి నెంబర్ ఇచ్చుకుంటాం డిక్షనరీలో. చాలామంది లిస్ట్కి వీటన్నిటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నెక్స్ట్ సెట్. సెట్ అంటే ఏంటంటే ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సెట్లో మనం ఏం చేంజెస్ చేసుకోలేం. అర్థమవుతుందా? సెట్లో మనం ఏం చేంజెస్ చేసుకోలేం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా బులియన్. బులియన్ అంటే ఏంటంటే ట్రూవా ఫాల్సా ఏంటి అని ప్రింట్ చేసుకోవడానికే. ట్రూ ఆర్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, రెండిట్లో ఒకటి ప్రింట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇవే పైథాన్లో ఉన్న ఒక డేటా టైప్స్. సింపుల్గా అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్.